Gen Z. This is a generation that was born between 1997 and 2012. They grew up on smartphones and social media. Global wine consumption has fallen to its lowest level since 1961. And the reason for that could be Gen Z. They're not drinking as much. సార్ మనము జెన్జీస్ దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ ఎర్నింగ్. ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ ఎట్లా స్టార్ట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ తెలియక. చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు జడ్జెస్ లో. 30 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఇంకా డైరెక్ట్ స్టెప్ చేయలేడు, ఈ లోపు భార్య పిల్లలు వచ్చేస్తారు. అదే ఇప్పుడు చేయగలుగుతాం. సో ఎర్లీ ఏజ్ లో ఐసే ట్రావెల్ మోర్, టేక్ రిస్క్. జాబ్ ఎక్కడ ఇస్తే అక్కడికి వెళ్ళిపో. నీకు కొత్త కనెక్ట్స్ వస్తాయి, కాంటాక్ట్స్ వస్తాయి. విల్ గెట్ టు నో ది న్యూ కల్చర్, న్యూ బిహేవియర్, న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కదా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ 26 లో గ్రో అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఆ 26 లో పిచ్ పని చేసి డైవర్ట్ అయిపోతే యూ షుడ్ స్పెండ్ యువర్ టైమ్ అండ్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఈ ట్రేడింగ్ నేర్చుకుంటా, ఎఫ్ఎన్ఓ నేర్చుకుంటా, ఈ కోర్స్కి వెళ్తా అంటారు. కెరియర్ కోర్స్కి వెళ్ళరు. వెన్ ఎవర్ ఐ మీట్ పీపుల్ నాకు అర్థమైంది అసలు నేను కెరియర్ కి బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చిందని చూస్తా. ఇనిషియల్ స్టేజ్ లో ఎక్కువ లాంగ్ వెళ్ళి పనిచేసిన వాళ్ళు, ఎక్కువ మందిని కలిసిన వాళ్ళు, టఫ్ జాబ్ చేసిన వాళ్ళు, వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు లైఫ్ లో. ఇనిషియల్ స్టేజ్ లో కామ్ ఉండదు, ఇంకా అలాగే సెటిల్ అయిపోతారు. 50 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు చెప్తే వస్తుంది అంటాడు. ఓకే, ఏంటంటే మా కంపెనీలో గ్రోత్ ఉండదు సార్ అంటే, అంటే ఆ కంపెనీలో కంఫర్ట్ ఉందని నేను అర్థం. గ్రోత్ ఉండదు అంటే కంఫర్ట్ ఉంది, కంఫర్ట్ ఉన్న దగ్గర గ్రోత్ ఉండదు. మనం ఆ కంఫర్ట్ నుంచి బయటకు రా, దాని గ్రోత్ రాదు. ఆపరేషన్ Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. నమస్తే రామప్రసాద్ గారు. సార్ మనము జెన్జీస్ దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ ఎర్నింగ్. బట్ నేను చాలా మందికి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే ఐటీఆర్స్ ఫైల్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉంటే దే ఆర్ ఇంటూ మోస్ట్లీ క్రిప్టో సైడ్ కానీ, కొంతమంది తెలియక అంటే స్పెక్యులేటివ్ రిలేటెడ్ చూస్ చేసుకోవడం కానీ, లేదంటే బెట్టింగ్ సైడ్ ఇన్వెస్ట్ చేయడం కానీ, ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ ఎట్లా స్టార్ట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ తెలియక కొన్నిసార్లు గైడెన్స్ గురించి అప్రోచ్ అవుతూ ఉంటారు. అది ఒకసారి ఈ వీడియో రూపంలో మనం ఇవ్వడానికి ట్రై చేద్దాం సార్. ఏ విధంగా చేసుకుంటే బెటర్, చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నా కూడా వాటిని ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎలా మార్చాలి. సార్ జెన్జీస్ ని యాక్చువల్గా ప్రతిదానికి జెన్జీస్ ని బ్లేమ్ చేస్తాను అనిపిస్తున్నాను. మొన్న అదర్ డే ఐ వాస్ గోయింగ్ త్రూ ఫస్ట్ పోస్ట్ లో పల్కి శర్మ గారు ఒక ఎప్పుడు చూస్తున్నాను సార్. ట్రెండ్ రివర్సల్ అయింది, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గింది అని చెప్పింది ఆమె. గ్లోబల్లీ ఆల్కహాల్ కన్జంప్షన్ డౌన్ బై 1% 2%. టొబాకో కన్జంప్షన్ కూడా తగ్గింది అన్నారు. రీజన్ ఏంటంటే జెన్జీస్ ఆర్ బికమ్ హెల్త్ కాన్షియస్, ఇన్వెస్ట్మెంట్ కాన్షియస్ పెరిగిందని చెప్పింది. ఓకే, ఓవరాల్ సార్ మనం ఎప్పుడు నెగిటివ్ గా చెప్తావు, కొంచెం వాళ్ళు డేటా చేస్తారు కదా మనకి. సో అనుకున్నంత ఏం లేరు, మనకు తగిలిన చూసి మనం అలా ఫీల్ అవుతున్నాం అంతేనండి కదా. చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు జెన్జీస్ లో, వెరీ డిసిప్లిన్డ్. స్టిల్ ఈ నాలెడ్జ్ డిసిప్లిన్ వల్ల ఏం చేయాలనేది క్వశ్చన్ మీరు అడిగిన దాన్ని బట్టి. ఓకే, అంత బ్లేమ్ చేసి అంత ఏం నెగిటివ్ లేదు. జెన్జీస్ కొంత రిస్క్ అపిటేట్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా స్పెక్యులేటివ్ అటు సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఇంట్రాడే చేయడం కానీ, ఎఫ్ఎన్ఓ అలాంటి ఏం చేసినా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ వాళ్ళు పెద్దగా పోగొట్టేది ఏమి ఉండదు. ఒక జెన్జిన్ నమ్మవాడు లక్షలు అప్లోడ్ కదా, 30,000 జీతానికి ఎవడిస్తాడు అప్పు. ప్రాబ్లం వల్ల ఇప్పుడు 36, 40 లో పీక్ ఇన్కమ్ వాళ్ళు ఇది చేస్తే తప్పు కదా. వాళ్ళు అంత ఎర్లీ స్టేజ్ లో చేస్తే దట్ బికమ్ లైఫ్ లెసన్ అయిపోద్ది. అదేలేండి, అంటే ఒక ఏజ్ వరకు లెసన్స్ లాగా నేర్చుకోవచ్చు. కొంతమంది సిస్టమేటిక్ వెళ్తే అవి తప్పులు జరగకుండా అవాయిడ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నాకు గుర్తుండి చేసామనిపిస్తే స్టిల్ మనం మాట్లాడదాం. నేను ఏమన్నా జెన్జీస్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఆ ఇనిషియల్ స్టేజ్ లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ఫ్యూయల్ తక్కువ కన్జ్యూమ్ అయితే టేక్ ఆఫ్ అయిన ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది చెప్తారు. హౌ ఫార్ టెక్నికల్ ఇట్స్ ట్రూ ఐ డోంట్ నో. బట్ కెరీర్ లో టేక్ ఆఫ్ అవడానికి నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎర్లీ ఏజ్ లో. కెరీర్ స్టార్ట్ చేయగలరు, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆస్తుల మీద ఇన్వెస్ట్ చేయొద్దు, పెట్టుబడులు పెట్టద్దు, నీ స్కిల్ పెంచుకో, అప్గ్రేడ్ అవ్వు, నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళాలి కదా. ఎందుకంటే ఈ టైం మళ్ళీ రాదు. 30 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఇంకా డైరెక్ట్ స్టెప్ చేయలేడు, ఈ లోపు భార్య పిల్లలు వచ్చేస్తారు. ఇప్పుడు చేయగలుగుతాం. సో ఎర్లీ ఏజ్ లో ఐసే ట్రావెల్ మోర్, టేక్ రిస్క్. జాబ్ ఎక్కడ ఇస్తే అక్కడికి వెళ్ళిపో. అప్పుడు ఏమవుద్ది, నీకు కొత్త కనెక్ట్స్ వస్తాయి, కాంటాక్ట్స్ వస్తాయి. విల్ గెట్ టు నో ది న్యూ కల్చర్, న్యూ బిహేవియర్, న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కదా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ నేనైతే మీ మొదటి సాలరీ షుడ్ గో టువర్డ్స్ ది ఇన్సూరెన్స్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ ఆర్ డిపెండెంట్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్, దెన్ నీకంటూ ఒక టర్మ్ ఇన్సూరెన్స్. అది కూడా ఎప్పుడు నీ ఫ్యామిలీ నీ మీద డిపెండ్ అయి ఉంటాయి. నేను ఉన్నా పోయినా పెద్ద డిఫరెన్స్ లేదు, నా ఫ్యామిలీకి నడిచిపోతుంది మా ఫాదర్ అంటే ఆ టర్మ్ కూడా అక్కర్లా. Health insurance for all is mandatory. Then life insurance if it is required. Term insurance. Then invest in yourself. Try to grow in your career as much as possible in the early stage of career. ఆ 26 లో గ్రో అయితే టేక్ ఆఫ్ అయింది.
ఆ 26లో పిచ్ పని చేసి డైవర్ట్ అయిపోతే యూ షుడ్ స్పెండ్ యువర్ టైమ్ అండ్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఈ ట్రేడింగ్ నేర్చుకుంటా, F&O నేర్చుకుంటా, ఈ కోర్స్కి వెళ్తా అంటారు, కెరియర్ కోర్స్కి వెళ్ళరు. అది అది ఒక చెయ్యాలి. ఒక స్టేజ్ రాగానే ఆ వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఇక్కడే పెట్టడం అదంతా చేయకుండా వాటిపైన అప్ స్కిల్లింగ్. multiplying చేస్తున్నారు, Hmm. ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయట్లా. అదేలేండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది యంగ్ జనరేషన్. అది మర్చిపోతారు, ఎక్స్ప్లోర్ చేయరు, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్స్ప్లోర్. ఆ టైంలో చేయగలుగుతావు, తర్వాత చేయలేం. ఉమ్, భార్య పిల్ల వచ్చాక అడిగెళ్తాడు, నువ్వు వెళ్ళి UAE కంటెంట్ వెళ్తాడా? అదే ఇప్పుడు వెళ్ళొచ్చు కదా, ఏముంది అక్కడ ఉంటే నువ్వు పోతే. వెళ్ళి ఒక 5-10 years ఉండేసి అలా రావచ్చు. నీకు వచ్చే ఎక్స్పోజర్ తర్వాత నీకు అక్కడికి వచ్చిన ఉపయోగపడుతుంది. అదే ఇప్పుడు చాలా మంది ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళు, ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు ఇనిషియల్ డేస్ లో ఉమ్, వేరే కంట్రీస్ వెళ్ళి పని చేసి అక్కడ ఆపర్చునిటీ పట్టుకొని ఇక్కడికి వచ్చి దాన్ని వీళ్ళు సప్లై చేస్తారు. ఓకే. చాలా మంది వెన్ ఎవర్ ఐ మీట్ పీపుల్ వి డిస్కస్ ఉమ్, ఆన్ పర్సనల్ ఫైనాన్స్, నాకు అర్థమైంది అసలు నేను కెరీర్ కి బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చిందని చూస్తా. ఉమ్, ఇనిషియల్ స్టేజ్ లో ఉమ్, ఎక్కువ లాంగ్ వెళ్ళి పని చేసిన వాళ్ళు, ఎక్కువ మందిని కలిసిన వాళ్ళు, టఫ్ జాబ్ చేసిన వాళ్ళు, ఉమ్, వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు లైఫ్ లో. ఇనిషియల్ స్టేజ్ లో కామ్ ఉండదు, ఇంకా అలాగే సెటిల్ అయిపోతాడు. 50 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు జీతమే వస్తుంది అంటాడు. ఓకే. ఏంటంటే మా కంపెనీలో గ్రోత్ ఉండదు సార్ అంటాడు. అంటే ఆ కంపెనీలో కంఫర్ట్ ఉందని అని అర్థం. గ్రోత్ ఉండదు అంటే కంఫర్ట్ ఉంది, కంఫర్ట్ ఉన్న దగ్గర గ్రోత్ ఉండదు. Growth మనం ఆ కంఫర్ట్ నుంచి బయటకు రా, దెన్ గ్రోత్ రాదు ఆబ్వియస్ గా. అంతే. బై ద టైమ్ యూ రియలైజ్ ఇట్ ఇస్ టూ లేట్. అంతేనండి. ఇంకెక్కడ మనం కన్సిడర్ చేయరు. సో ఎర్లీ స్టేజ్ ఆర్ ఎర్లీ ఫేజ్ ఆఫ్ కెరీర్ ఈజ్ మోస్ట్ క్రిటికల్. ఎక్కడ గ్రోత్ ఉంటుందో అక్కడే ఉండాలి. కంఫర్ట్ ఉన్న దగ్గర ఉన్నాము అంటే ఆగిపోయినట్టే. కంఫర్ట్ నుంచి ముందు బయట రావాలి. ఆ, 6 months కే జాబ్ బిగేస్తారా, పర్ఫార్మెన్స్ లేదంటే అవి పోరా, అడిగి పోయి ప్రూవ్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రోత్ ఎవరు ఏదో బిగితే నెక్స్ట్ ఎత్తుకోవాలి. అది. కానీ అక్కడ కంఫర్ట్ చూసుకొని ఇంకో మా కంపెనీ ఏదో బాగుంటుందిరా, ఉమ్, మనకి పేరుకి 5 days వీక్ కానీ ఎఫెక్టివ్ 4 days పని చేస్తాం, ఉమ్. రివ్యూ మీట్లు ఏముండవు, టైం సాలరీ పడిపోద్ది. అండ్ ప్లేస్ కూడా మారాలి సార్. జెన్సీస్ ఏంటంటే ఏదో కంఫర్టబుల్ ప్లేసెస్లో ఉండకుండా, అంటే వాళ్ళ లైఫ్లో గ్రోత్ రావాలి అన్న డిసైడ్ చేసుకోవాల్సింది వన్ ఆఫ్ ద ప్లేస్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అనేది కూడా ఎకో సిస్టమ్. ఈవెన్ ఎడ్యుకేషన్కే ప్లేస్ మారమంటనే. ఓకే. అది ఇంటి పక్కనే స్కూల్, ఇంటి పక్కనే కాలేజ్ ఉంటే నీకు ఇంటి పక్కన ఉన్న నలుగురు తప్ప ఇంకా 5వ ఫ్రెండ్ లేడు. మీరు మీ కిడ్నీ వేరే స్టేట్ లో వేయండి, ఒక 4 years గ్రాడ్యుయేషన్ కూడా 3 years గ్రాడ్యుయేషన్ కి, ఉమ్, ఆడింటికి వస్తే బిహేవియర్ మారిపోద్ది. ఆడు మీకు చెప్తారు విషయాలు. అది మీరు భయస్తుడు అని తీసుకెళ్ళేసి కనుక మేనేజ్ చేస్తే వాడు 1 year ఆగొచ్చి ఎందుకు మమ్మీ అన్నిటికీ భయపడతాను అంటాడు. ఉమ్, అక్కడ ఆప్షన్ లేదు కదా, యూ హావ్ టు ఓపెన్ అప్. ఇంట్రోవర్ట్ ఎవరితో మాట్లాడాలి, ఆడికి వెళ్తే మాట్లాడాలి. అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఉండడం, ఫ్రెండ్స్ తో ఆప్షన్ ఉండడం. లేదు కదా. ఇప్పుడు అక్కడ ఏదో పేపర్ బాండేసి అంటారు, స్టేజ్ ఎక్కిస్తారు, ఇంకా నీకు ఎవరు తెలుసు లేదు, నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి. హిందీ మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, పక్కన వాళ్ళతో ఎఫెక్ట్ అవ్వాలి. ఉమ్, ఆ కండిషన్ లోనే నీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. తెలిసిన వాళ్ళు ఎవరు లేరంటే అద్భుతం. ఉమ్, తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే కదా నీకు లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయ్యేది. మనం అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఒక తెలుగుని ఎత్తుక్కొని ఆ పాపనే రూమ్మేట్ వేసి మన పాపకి మీరు ఇద్దరు కలిసి ఉండండి అమ్మ అంటే ఉమ్. ఏం తెలుస్తుంది? మళ్ళీ వీళ్ళు మనదే మాట్లాడుకుంటారు. అదేండి. ఒక 25 years 30 years ఉన్న వాళ్ళు మెయిన్గా వీటిపైన, అంటే అలా వర్క్ ఓరియంటెడ్ ఏదైతే టెక్నికల్గా వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే ఉన్నారో కెరీర్లో దాని అప్ స్కిల్లింగ్ గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి. అప్ స్కిల్లింగ్, అండ్ అదొకటి, వాళ్ళు ఉండే ప్లేస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ డిసైడ్ చేసుకోవాలి. ముందు ఆ ప్లేస్ వదిలి వెళ్ళిపోవాలి. 20 ఏళ్ళ దాకా ఉన్న ప్లేస్ లైఫ్, ఇంకోటి కరెక్ట్ లైఫ్ పార్ట్నర్, ఈ 3 డిసైడ్ చేస్తాయి అనుకుంటా వాళ్ళ ఫ్యూచర్ ని. పార్ట్నర్ తర్వాత లేదు, ముందు ఇప్పుడు కెరీర్ లో సెటిల్ అయితేనే కదా అదే అదే పార్ట్నర్. అవునవును. ఎర్లీ స్టేజెస్ లో ఇంకా అన్ని నడుస్తాయి అనుకోండి. అదే అదే ఇట్ టేక్స్ టైం యాక్చువల్లీ. Yeah. మెచ్యూరిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఐటీ సెక్టర్ లో ఏమైంది అంటే అసలు యాక్చువల్ గా మ్మ్. డాక్టర్స్ లో డైవర్స్ ఎక్కువ, ప్రతి సెక్టర్ లో డైవర్స్ కేసులు పెరిగిపోయినాయి. డాక్టర్స్ లో డైవర్స్ ఎక్కువ. హైయెస్ట్ ఉంటాయి డాక్టర్స్ ఫర్టర్నిటీలో అని అనుకున్నా, కానీ ఇప్పుడు ఐటీలో కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు జనరల్ గా ఇది ఒకటి సరే, అంటే ఇది కొంచెం డిఫరెంట్ టాపిక్, బట్ విల్ యాడ్ దట్ పాయింట్. ఇప్పుడు సేమ్ కెరీర్ లో ఉన్న వాళ్ళు, అంటే జనరల్ డాక్టర్స్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు. ఒక ఫినాన్స్ ప్రొఫెషనల్, ఫినాన్స్ సైడ్ అలా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎట్లా ఉంటే బెటర్ అంటారు? ఒక లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకున్నప్పుడు ఏ పాయింట్స్ ఈ పాయింట్? ఏమో నాకేమో కానీ నా ఎక్స్పీరియన్స్ లో చూస్తే డాక్టర్ ఒక మెడిసిన్ ప్రొఫెషన్ లోనే అది అంత బాగా సెట్ అవట్లేదు. మిగిలిన అన్ని బాగానే ఉంటాయి. ఇద్దరు సీఎల్ఆర్ హ్యాపీ ఓకే పంచుకుంటారు ఇటు. డాక్టర్స్కి ఏమైతే నాకు తెలియదు. ఓకే, మేబీ ఆ రీజన్ అంటారా? సేమ్ పాత్ లో ఉండడం ఆ రీజన్ అయి ఉంటుంది అంటారా? అట్లా ఏముండదా? సేమ్ పాత్ లో ఉంటే అన్నిట్లో అవ్వాలి, అక్కడ మాత్రమే సేమ్ పాత్ లో ప్రాబ్లం వస్తుంది. ఇన్కమ్స్ ఎక్కువ ప్రాబ్లం వస్తుంది నా డౌట్. ఓకే, అంటే ఇన్కమ్ ఇప్పుడు అంటే ఏ ప్రొఫెషన్ అయితే ఎక్కువ ఇస్తుందో ఆ ప్రొఫెషన్ వాళ్ళు బ్రేక్ తీసుకుని ఇష్టపడరు. అంటే సాఫ్ట్వేర్ లో కూడా ఉంటాయి కదా సార్ బాగానే ఇన్కమ్స్ అయితే. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఫోర్స్ఫుల్లీ వీకెండ్ హాలిడేస్ ఉంటుంది, మ్మ్. 2 days. ఓకే, You both are spending enough time on the weekends. మ్మ్. You are planning 5 days to spend the weekend days. ఓకే, But doctor is such a profession. మ్మ్. నీకు వీకెండ్ ఎక్కడ ఉంది? కంప్లీట్ గా వర్కింగ్ బోత్. అంటే ఎమర్జెన్సీ ఎనీ టైం పిలిస్తే వెళ్ళిపోతున్నావు. ఒక డాక్టర్ అంటారు, ఆవిడ బర్త్డే సార్, మీరు అన్నది నిజమే, సర్జరీ ఉంది 40,000 వస్తే వెళ్ళిపోయింది సార్, మా వాడు బాధపడ్డాడు సార్ అంటాడు. అంటే నువ్వు డబ్బులు వేస్తున్నావు, మనుషులు వేస్తున్నావా?
మళ్ళీ ఇన్నఫ్ ఉంది, సరిపోద్ది. ఏమి లేనప్పుడు స్కిప్ చేయటం. వచ్చినా అంటే వెళ్ళి ఒక 3 hours నా క్లినిక్ లో కూర్చుంటే వస్తుంది కదా 20,000, ఇంట్లో ఉండి ఏం చేస్తాను, ప్రతిరోజు వెళ్ళడం తప్పు. డబ్బులు ఒక్కసారి ఎక్కువ వచ్చినప్పుడు వదులుకోవడం అనేది ఇమోషనల్ గా కొద్దిగా కష్టమైన పని. ప్రాబ్లం, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే హై ఎర్నింగ్ ఉన్నప్పుడు knowing how much is too much is more important in life. అదేలేండి. How much is too much? ఇది మోస్ట్ వాలిడ్ క్వశ్చన్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. హౌ మచ్ ఈజ్ టూ మచ్? ఎంత ఉంటే ఎక్కువ ఉన్నట్టు. అట్లీస్ట్ అది వచ్చాకనే స్లో అవ్వాలి. ఏ ప్రొఫెషనల్ అయితే అది వచ్చాక స్లో అవ్వరో వాళ్ళ పర్సనల్ లైఫ్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఒక ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న ఒక అమ్మాయికి అలా కొలీగ్స్ లోకి ఇద్దరు డైవర్స్ అని ఉంటే ఫియర్ స్టార్ట్ అయిపోతుంది. ఇంత మంచిగా ఉండేవాళ్ళు, ఇంత మంచి అక్క, ఇంత పద్ధతిగా ఉంటుంది, ఈమెకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, నాకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ మీద ఒక ఫియర్, మ్యారేజ్ అయిపోయినా కిడ్స్ వస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువైతే ఒక ఫియర్. అంటే ఇప్పుడు డైవర్స్ ఎక్కువ చూసినప్పుడు భయం వస్తుంది కదా, మనకు ఒక్కదో ఊడిపోద్దని, మళ్ళీ కిడ్ వస్తే కష్టం అని చెప్పి. ఎప్పుడైతే కిడ్స్ డిలే చేస్తారో ప్రాబ్లమ్స్ స్టార్ట్. వాళ్ళు అవుట్ ఆఫ్ వాళ్ళ ఫియర్ వాళ్ళది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అవ్వడం అనేది ఇక్కడ. సో కాబట్టి మీరు న్యూ ప్లేసెస్కి వెళ్తే కొత్త విషయాలు తెలుస్తాయి, అసలు ఏం జరుగుతుంది ఏంటి. ఇక్కడే ఉంటే తెలియదు. మనం తెలిసిన మాట కొత్త విషయం ఏం తెలుస్తుంది? అంతేనండి, అదైతే ప్లేస్ చేంజ్ అనేది మన తాగితే ఏం తెలదు కదా. అది ఈ షేరింగ్ అంతా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎనీథింగ్, బీట్ పార్టీ కానీ ట్రావెల్ కానీ, న్యూ ప్లేసెస్, న్యూ పీపుల్ విల్ టీచ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. అది ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరియర్ లో చూస్తే మన ఏజ్ గ్రూప్ కాకుండా అండి అదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్ పెంచుకుంటే. ఎందుకంటే ఇప్పుడు నాకు 24 ఏళ్ళు ఉండి 44 ఏళ్ళ నోటితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చెప్తారు ఏదో ఒక క్షణైనా. అరే నేను తప్పు చేశాను, నువ్వు చెయ్యకరా, ఈ కంపెనీలో జాయిన్ 20 ఏళ్ళు నేషనల్ పేరు వెళ్ళిపోరా అని చెప్తాడు ఒక రోజు వాడు. అదే వీరంత ఎక్కువ సీనియర్స్ తో కానీ టైం స్పెండ్ చేయగలిగినా దట్ విల్ క్రియేట్ ఆపర్చునిటీ. అది లైఫ్ లో కానీ, కెరీర్ లో కానీ, జాబ్ లో అయినా, ఈవెన్ లైఫ్ లో అయినా. ఇప్పుడు మీరున్న అపార్ట్మెంట్ లో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కాకుండా 55 ఏళ్ళ ఏజ్ గ్రూప్ ఉన్న అతని వ్యక్తితో కనుక మీరు పరిచయం నేర్చుకుంటే ఆయన 30 years ఎక్స్పీరియన్స్, 20 years ఎక్స్పీరియన్స్ మనకు నేర్పిస్తాడు. డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్ గా వాళ్ళ ఒపీనియన్స్ లో కానీ దేంట్లో కానీ. డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ని కలవాలి, డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ చూడగలగాలి, ఎక్స్ప్లోర్ చేస్తే ఆ స్టేజ్ లోనే చేయాలి. ఇండస్ట్రీలో 20 to 30 మధ్యలో ఏజ్ చేయగలిగిన, అంతే. దాని తర్వాత ఇంకా స్టేబుల్ అయిపోవడమే. అదే ఇంకా 36, 40 ప్లస్ 30 to 40 ఎర్నింగ్, తర్వాత ఇంకా సస్టైనింగ్ సర్వైవల్. అంతే కదా, సర్వైవల్. 50 తర్వాత ల్యాండింగ్ ఎక్కడ చూసుకోవటం అంతే. 40 తర్వాత నుంచి 45 తర్వాత నుంచి ఆలోచించడం అదే ఉంటుంది కదా సార్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇలా కిడ్స్ అదంతా కూడా ఇంకా తప్పది. అప్పుడే వస్తుంది. సో ఏం చేయాలనుకున్నా, ఏ కెరీర్ పాత్రలో వెళ్ళాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా 20 to 30 జనరీస్ ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సిన టైం. క్రిటికల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ యాక్చువల్ గా. అది క్రిటికల్ అనే విషయం మనకు ఫేజ్ అయిపోయినాక తెలుస్తుంది. 20s లో చేయాల్సింది నేను అంటాడు. ఇద్దరు వ్యక్తులు ఎన్విడియాకి వెళ్ళారు ఇంటర్వ్యూకి 5.5 years బ్యాక్. ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. వచ్చినాక ఇద్దరికి మైక్రోసాఫ్ట్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇద్దరు వెళ్ళారు, ఇక్కడ కూడా తిరిగారు. ఓకే, ఒక వ్యక్తికి ఏమో ఎన్విడియాలో కొంచెం సాలరీ ఎక్కువ వచ్చింది. ఓకే, ఒక వ్యక్తి మైక్రోసాఫ్ట్ వచ్చింది. అతనేమో కొంచెం సాలరీ ఎక్కువ వచ్చినా అని వెళ్ళిపోయాడు. ఇతను తక్కువ సాలరీ వచ్చింది ఎన్విడియాలో, మైక్రోసాఫ్ట్ లో ఎక్కువ వచ్చింది. ఓకే, మళ్ళా ఎన్విడియా ఇతను కూడా పిలిచి ఆఫర్ చేశాడు, రివిజన్ చేశాడు. అయినా సరే ఈయన అల్లా ఇది బిగ్గర్ కంపెనీ అని కట్ చేసి 5 years తర్వాత చూస్తే ఎన్విడియాలో జాయిన్ వ్యక్తికి ఈ రోజు వెస్టెడ్ మోర్ దెన్ 20 crores ఉంది. ఈయన ఈ రోజు రిగ్రెట్ అవుతున్నారు. అదేలేండి. సో మనం కెరీర్ లో కూడా కంపెనీస్ చూస్ చేసుకునేటప్పుడు అప్పుడు చాలా క్రిటికల్, అంటే ప్యాకేజ్ ఓరియంటెడ్ కాకపోతే ఎక్కువ గ్రోత్ ఉండే దగ్గర మనం ఫిట్ అవ్వగలిగితే ఫ్యూచర్ లో వెళ్తాను. ఆ కంపెనీ ఫ్యూచర్ ఏంటి, ఈ RSUs వాట్ ఎవర్ ఇవన్నీ ఉన్నాయా, ఈ సాఫ్ట్స్ స్టార్ట్అప్ రిలేటెడ్ దాంట్లో ఉంటే ఇంకా బెస్ట్. ఉన్నారు ఎవరైతే కెరీర్ లో ఇనిషియల్ గా స్టార్ట్అప్స్ లో ఉంటే స్టార్ట్అప్ చేస్తారు. మాట్లాడుతున్నాం, వెరీ డీసెంట్ ఇన్కమ్, ఇద్దరు IITians అంతా మాట్లాడినాక మంచి ఇన్కమ్. ఓకే, గుడ్. ఇచ్చేల్ మిస్టేక్స్ అనేది చేస్తారు. ఐ సెడ్ ఎక్సలెంట్, ఆ మిస్టేక్స్ అన్ని రైట్, చేయడం గ్రేట్ అని చెప్పా. గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు సార్. మరి అంటే వెరీ పూర్ బ్యాక్ నుంచి వచ్చాడు, ఇప్పుడు సంపాదిస్తున్నాడు కదా. హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చాను, టర్మ్ ఇన్సూరెన్స్ ఇద్దామన్నా. ఇద్దామంటే గ్రాడ్యుయేషన్ లేదంటాడు. గ్రాడ్యుయేషన్ లేదు, IITలో చదువుకున్నావు కదా, గ్రాడ్యుయేషన్ లేదంటే సార్ ఉన్నాయి సార్ బ్యాక్లాగ్స్ అన్నాడు. అందుకని స్టార్ట్అప్కి వెళ్ళాడు. IITలో చదివి బ్యాక్లాగ్స్ పెట్టుకున్నారు. వాళ్ళంతా స్టార్ట్అప్స్ వెళ్ళిపోతారు, మేకింగ్ బిగ్ మనీ. ఓకే, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లో కొట్టేస్తారు. కొట్టేస్తారు, ఇంకా టాపిక్ రావట్లే ఎక్కడికి. అంతేలేండి, ఏదైనా సర్టిఫికేషన్ ఇదంతా ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఫస్ట్ 5 years ఆఫ్ కెరీర్. ఆయన ఆ సర్టిఫికేషన్ కంప్లీషన్ లేదు కాబట్టి స్టార్ట్అప్కి వెళ్ళాడు. వెళ్ళబట్టే కెరీర్ గ్రోత్ అయింది. అదే, ఈ నెవర్ నో, బట్ ఆ ఇన్సర్ట్ స్టెప్స్ నీ ఫ్యూచర్ మొత్తాన్ని డిసైడ్ చేస్తాయి. నాకు మొన్న రీసెంట్ గా మీ ఫ్రెండ్ ఒకరు కాల్ చేశారు సార్. చెప్పారు, సార్ అమృత సార్ మేము అప్పట్లో కాలేజ్ డేసెస్ నుంచి ఫ్రెండ్, మేమిద్దరం లాస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళం
అని చెప్పారు. నార్మల్‌గా టాక్స్ దాని గురించి కాల్ చేశారు. ఎన్ఆర్ఐ కాల్ చేశారు. లాస్ట్ బెంచ్‌లో కూర్చునేవాళ్ళం అని చెప్పాను. ఇప్పుడు మాత్రం కెరీర్‌లో టాప్‌లో ఉన్నారు సార్ మీరు. మంచి పీక్స్‌లో ఉన్నారు అని. అంటే అంటే ఓన్లీ సర్టిఫికేషన్స్ క్లాస్ కాలేజెస్ డేస్ కాకుండా తర్వాత కూడా పెర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళు బాగా హైలో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రైమర్లీ బికాస్ విత్ హూమ్ యువర్ అసోసియేటింగ్, యాహ్! విత్ హూమ్ యువర్ స్పెండింగ్ మోర్ టైం. కనెక్షన్స్ బట్టి కావచ్చు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బట్టి, ఎంచుకున్న పాత్‌ని బట్టి, విజన్ ఏముంది అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. యువర్ యావరేజ్ ఆఫ్ ది పీపుల్ విత్ హూమ్ వి ఆర్ మీటింగ్. దట్ మ్యాటర్స్ అలాట్. అందుకనే బెటర్ ఆర్గనైజేషన్, గ్రోయింగ్ ఆర్గనైజేషన్, ఛాలెంజింగ్ ఆర్గనైజేషన్, ఛాలెంజింగ్ సెక్టర్ అవి ఇంపార్టెంట్. ఓకే. ఇన్సెప్ట్ స్టేజ్ నువ్వు ఆ ఛాలెంజ్ తీసుకోగలవు. అదేలేండి. స్టార్టింగ్ నుంచే కంఫర్ట్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే ఇంకా అది. ఇంకా అది డిఫరెన్స్ లో అది మనం వెళ్తే అందరి కోపాలు వచ్చేస్తాయి కదా. ఓకే. ఓకే. ఎస్. Yeah. ఇన్సెప్ట్ స్టేజ్ ఆఫ్ కెరీర్ మోర్ ఇంపార్టెంట్. జెన్జీస్ కి చాలా క్లవర్ గా వాళ్ళు మూవ్ అవ్వాలి. Okay, sir. కంఫర్ట్ చూసుకోవాలి ఫస్ట్ లైఫ్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్.